కర్మ సైన్స్ అర్థం చేసుకున్నామంటే ఎందుకు మన జీవితంలో ఇలాంటివన్నీ ఉంటాయి. అబండెన్స్ లేకపోవడం, ల్యాక్. అబండెన్స్ లేక అబండెన్స్ ఆపోజిట్ ల్యాక్. అంటే లేకపోవడం, సంబంధాలు సరిగ్గా లేకపోవడం, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు. అంటే ఇమ్మీడియట్ గా మనకు అర్థమైపోతుంది ఇది ఏదో కర్మ ఎఫెక్ట్. అవేర్నెస్ లో వచ్చారా, దెన్ యువర్ అబండెన్స్ ఇస్ స్టార్టెడ్. కర్మని నమ్మి మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారంటే వెంటనే మీరు రెడీ అయిపోతారు. బికాజ్ ఇప్పుడు మీకు ఒక థాట్ వస్తుంది, ఓకే కర్మ వలన నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ కర్మ పోగొట్టుకోవడానికి నేనేం చెయ్యాలి. అండ్ దెన్ యూనివర్స్ విల్ స్టార్ట్ గివింగ్ యూ టిప్స్ అండ్ సజెషన్స్ అండ్ దారి చూపించడం జరుగుతుందండి. లైట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, లైట్ అబండెన్స్ విల్ గివ్ యూ విజ్డమ్. సో ఇవన్నీ లైట్, విజ్డమ్, ఈ పదాలు వింటూ ఉంటే ఏం గుర్తుకొస్తా ఉంది? ఈ వర్డ్స్ ఎప్పుడు యూజ్ చేస్తామండి మనం? మెడిటేషన్ లో. సో వెరీ ఈజీలీ మన ఈ కర్మ ప్రాసెస్ ని ఇమ్మీడియట్లీ అయితే ఎవరు చెప్పలేదండి, ఇది సీక్రెట్ అన్నమాట. మనం ఇన్ని రోజులు ఏం విన్నామండి సమాజంలో? కర్మ ఉంది, అనుభవించాల్సిందే, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. సో ఎలా ఉంది మీకు అప్పుడు ఆ ఫీలింగ్? ఎలా ఉంటుందండి ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడతారో? యాక్సెప్టెన్స్ లో ఉంటారు. కర్మ అండి, ఏం చేయాలి, మన కర్మ అండి, అనుభవించాలండి. సో యు ఆర్ ఇన్ యాక్సెప్టెన్స్. అప్పుడు మీకు అబండెన్స్ రామన్నా రాదు, అక్కడే డోర్ బయట నిల్చొనే ఉంటుంది అబండెన్స్. సో ఎప్పుడైతే అబండెన్స్ లేదు అని మీకు అరే మీ ఒక కాన్షియస్నెస్ లో అవేర్నెస్ వచ్చేసిందంటే వెంటనే నేను బయటికి రావాలి అని థాట్ రావాలి. నెక్స్ట్, అందుకే సర్వరోగానికి ఒకే ఉపాయం ధ్యానం. అయితే ఇన్ని రోజులు ఎందుకు ఎవరు చెప్పలేదు? ధ్యానం చేస్తే మన కర్మ విమోచన అయిపోతుందని ఎవరు ఎందుకు చెప్పలేదు అంటే, చైనా గురించి ఒక స్టోరీ చెప్పానండి. ఐ డోంట్ నో ఈ మన సెషన్ లో చెప్పానా, ఇంకో సెషన్ లో చెప్పానా. చైనాలో, యా ఇంకో సెషన్ లో, యూ ఫర్ ఎవర్ బుక్ లో ఉందండి ఈ విషయం. చైనా వాళ్ళు రీఇన్కార్నేషన్ ని చాలా చాలా నమ్మేవారంట. ఇప్పుడు నమ్మరు, ఇంతకు ముందు భలేగా నమ్మేవారంట. అలా ఎంత స్ట్రాంగ్ గా నమ్మేవారంటే, ఈ జన్మలో ఎవరైనా అప్పు తీసుకుంటే నెక్స్ట్ జన్మలో ఇస్తాను నీకు, అలా అన్నమాట. అంత డీప్ గా నమ్మి చాలా మోసాలు జరగడం మొదలైపోయాయి. కేర్లెస్నెస్ వచ్చేసింది. ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో, ఈ జన్మలో ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ జన్మలో చేద్దాంలే, అలా. అందుకు ఒక్- దేశం నడిపే వాళ్ళు, సమాజాన్ని మంచిది కోరేవారు ఏం చేశారంటే ఆలోచించి ఒక మా మాట చెప్పారు అందరికి: దెర్ ఇస్ నో ఇన్కార్నేషన్స్, ఇదే లైఫ్, ఇప్పుడే జీవించాలి, ఏ తప్పులు చేసినా ఇప్పుడే సరిదిద్దుకోవాలి. చాలా స్ట్రిక్ట్నెస్ వచ్చేసింది. అప్పుడు ఆ ఈవెన్ ఈ దేశాలు అమ్మే అమ్మే స్టేట్కి వచ్చేసారంటండి. అలాంటిది ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకొని అగైన్ అందరూ కర్మ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. కమ్యూనిస్ట్ అండి, అందుకే చైనాలో కమ్యూనిజం ఎందుకు ఉంది అంటే ఎందుకు అలాంటి థాట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. చాలా లేజినెస్ లో వచ్చేసారు. అందుకే ఇలాంటివి అబండెన్స్ గురించి ఎక్కువగా చెప్తే లేజినెస్ లోకి వెళ్ళిపోతారేమో, కర్మ గురించి ఆలోచించకుండా ఆ గ్రాటిట్యూడ్ లేకుండా పోవడం, ఆ ఒక నాట్ ఓన్లీ గ్రాటిట్యూడ్, ఈవెన్ సారీ ఫీల్ అవ్వడం. ఎందుకంటే కర్మ ఎందుకు వస్తుందండి? మనం ఏదో ఒకటి తప్పు చేసినందుకు. సో యూ షుడ్ ఫీల్ సారీ ఫర్ దట్ పర్సన్, ఆ సోల్. అలా ఒక పశ్చాత్తాపంలో వెళ్ళకపోతే, పశ్చాత్తాపం ఇస్ ద రైట్ వర్డ్, పశ్చాత్తాపం చేసుకోకపోతే మీరు మారరు అప్పుడు. అందుకే ఎవరు మీకు అబండెన్స్ గురించి చెప్పలేదు. లేదు, నీ కర్మ ఉంది, నువ్వు అనుభవించాల్సిందే అన్నారు. నువ్వు రాజు ఇంట్లో పుట్టావంటే నీ కర్మకు నువ్వు అక్కడ పుట్టావు, నువ్వు ఎంజాయ్ చేయి. నీ కర్మకు నువ్వు పేదవాళ్ళ ఇంట్లో పుట్టినావు, నువ్వు ఇక్కడ సఫర్ అవ్వు అన్నారు. ఇలాంటి ఎన్నెన్ని విన్నారండి చిన్నప్పటి నుంచి, కదా. పెద్దవాళ్ళు చెప్పే మాట ఇవే. ఎలా వస్తుందో లైఫ్ లో ఏది వస్తే దాన్ని స్వీకరించు, అలాగే జీవించు.
కర్మ అనుసారంగా వస్తాయి, నువ్వు అనుభవించాల్సిందే. ఈ మాటని రద్దు చేసి కాన్ఫిడెంట్లీ చెప్పగలిగిన శక్తి మన పత్రి సార్కు ఉన్నిందండి. ఆయన నోట్లో నేను ఫస్ట్ టైం విన్నందుకు ఐ వాజ్ లైక్, వావ్, సమ్ డేరింగ్ పర్సన్. ఇంత డేరింగ్ గా చెప్తున్నారంటే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో. విజ్డమ్, హీ హ్యాడ్ ఆల్ దట్ నాలెడ్జ్. నాకైతే అది కొత్త కదా. నేను అన్నాను, హీ ఈస్ ద సూపర్ మ్యాన్. ఎవరైతే బల్లం గుద్ది చెప్పగలుగుతున్నారు కర్మ ఇస్ నథింగ్, ధ్యానం చేస్తే మీ కర్మ ఎన్ని జన్మల కర్మలైనా పోగొట్టొచ్చు అంటే, ఇంకా మనకు వేరే అబండెన్స్ నంబర్స్, ఏంజల్ నంబర్స్, స్విచ్ వర్డ్స్ కావాలండి? ఎందుకు ఇవి యూజ్ చేస్తున్నాము? నాకు అబండెన్స్ కావాలి, అబండెన్స్ కి ఇవి టూల్స్ అని కొందరు కనిపెట్టడం మొదలెట్టారు. అయితే మనకు వచ్చిన ఇప్పుడు పెద్ద టూల్స్ వచ్చేసిందండి, మల్టీపర్పస్ టూల్. దట్ ఈస్ ధ్యానం, ఆనబనసతి ధ్యానం.